ఎందుకు తెలంగాణ పైన హిమాచల్ ప్రదేశ్ గుదిబండ పెడుతుంది ప్రభుత్వం? అక్కడ నవరత్న హోదా కలిగినటువంటి ఎన్టీపీసీ సైతం అక్కడ ప్రాజెక్టుల నిర్మాణం అనేది సాధ్యం కాదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు హిమాచల్ ప్రదేశ్లో అక్కడ హైడల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది? దీని వెనుక ఉన్నటువంటి మతలబేంటి? సో ఇది నిజంగా ఫీజిబిలిటీ లేని ప్రాంతంలో నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎంత నష్టం, తెలంగాణకి ఎంత నష్టం, ప్రజాధనం ఎంత నష్టం, ఫైనల్గా అట్లీస్ట్ అక్కడి నుంచి నిర్మాణం జరిగిన తర్వాత కూడా ఏమైనా తెలంగాణకు ఒరిగేది ఉంటుందా ఉండదా, ఇది ప్రయోజనమా, ఇది దుష్ప్రయోజనమా, నిష్ప్రయోజనమా అనేది చర్చిద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు విద్యుత్ రంగ నిపుణులు తుల్జారాం సింగ్ గారు. నమస్తే అండి. తుల్జారాం సింగ్ గారు, సో ఎందుకు హిమాచల్ ప్రదేశ్లో జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించేటువంటి ఆ ఉబలాటం, ఆ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది? ఎగ్జాక్ట్గా అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి? అనుకూల పరిస్థితులు ఉంటాయా, ప్రతికూల పరిస్థితులు ఉంటాయా అక్కడ? ప్రస్తుత రాష్ట్ర విద్యుత్ రంగంలో నెలకొన్న పరిస్థితులను మనం గమనించినట్టయితే, ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము, ఆ రోజుల్లో ఉన్నటువంటి విద్యుత్ డిమాండ్ను మనం ఒకసారి కంపేర్ చేసుకొని కొంచెం ముందుకెళ్తే పరిస్థితులు మనకు క్లియర్గా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో 2014 సంవత్సరం లోపల మన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము 7,778 మెగావాట్లుగా ఉండేది. అప్పుడు మన యొక్క డిమాండ్ 6,600 మెగావాట్లు. అప్పుడు వ్యవసాయానికి మరియు పరిశ్రమలకు, గృహ వినియోగదారులకు అన్నిటికీ కరెంటు కోతలతో ఉన్నటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల లోపల తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులలో అప్పటి జేఏసీ కావచ్చు, లేకపోతే మిగతా మేధావులు, విద్యుత్ రంగ నిపుణులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగము సంక్షోభంలో పడిపోతుంది, తెలంగాణలో కరెంటు ఉండదు, కటిక చీకట్లు కమ్ముకుంటాయి, తెలంగాణ ప్రజలు కరెంటు కష్టాల బారిన పడతారని చెప్పి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు హెచ్చరికలు చేసినప్పుడు ఒక మేధోమదనం జరిగింది. అందరూ కూడా ఈ నిజంగానే మనం రాబోయే రోజులలో తెలంగాణ ప్రభుత్వము ప్రజలు కరెంటు కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయమై చర్చ జరిగింది. అప్పుడు ఉన్నటువంటి జేఏసీ నాయకులు, విద్యుత్ రంగ నిపుణులు అందరూ కూడా అప్పటి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారికి కావచ్చు, తర్వాత 2014లో అధికారం చేపట్టిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి గారికి సలహా ఏమని ఇచ్చినారంటే, ఛత్తీస్గఢ్ అప్పటికే థర్మల్ పవర్ ప్లాంట్ వాళ్ళు నెలకొల్పుతూ ఉన్నారు, అది ఒక భారీ థర్మల్ పవర్ ప్లాంట్, వాళ్ళతోని ఒక ఒప్పందం చేసుకొని ఒక 1000 మెగావాట్, ఒక 1000 మెగావాట్లు ఆ రోజుల్లో ఒక అగ్రిమెంట్ కావడం అంటే ఒక పెద్ద విషయము. అయితే అక్కడి నుంచి మనము తెచ్చుకుంటే సరిపోతుంది, మన కరెంటు కష్టాలు తీరుతాయని చెప్పి చెప్పడం జరిగింది. అదే సమయం లోపల మనకు నార్త్కు సౌత్కు కారిడార్ లేకపోవడం వల్ల వార్ధా డిచ్పల్లి 765 kVA లైను, అది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వేయాల్సింది. ఆ లైన్ను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి కావించుకున్నట్టయితే తెలంగాణ ప్రజల యొక్క కరెంటు కష్టాలు దూరం అవుతాయని చెప్పి అప్పుడు చెప్పుకోవడం జరిగింది. అదే సందర్భం లోపల మనకు న్యాయంగా రావాల్సినటువంటి తెలంగాణకు సంబంధించిన 7 మండలాలు ఆంధ్రాలో విలీనం చేయడం వల్ల మనకు 500 మెగావాట్ల లోయర్ సీలేరు కూడా ఆంధ్రాకి వెళ్ళిపోయింది. అప్పుడు అటువంటి క్లిష్టమైన పరిస్థితులలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకొని, అది కూడా కేవలం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్, అంటే అక్కడ మనం పెట్టుబడులు పెట్టలేదు, అక్కడ ఆల్రెడీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్నటువంటి విద్యుత్ నుండి మనం కొనడానికి కావాల్సినటువంటి ఒక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను చేసుకోవడం జరిగింది. అది కూడా అప్పుడు మేధావులందరి సూచన మేరకే చేసుకోవడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఛత్తీస్గఢ్తోని మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుంటే మన కష్టాలు తీరుతాయని చెప్పినటువంటి వారే తర్వాత కాలం లోపల మీరు కాంపిటేటివ్ బిడ్డింగ్కి వెళ్లకుండా నామినేషన్ పద్ధతిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారని చెప్పి ఇప్పుడు దానిపైన కమిషన్ అయితే ఒక రాష్ట్రం లోపల పెట్టుబడులు పెట్టకుండా ఒక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకొని ఆ రాష్ట్రం నుంచి మనము విద్యుత్ తీసుకొని ప్రజల అవసరాలు తీర్చుకోవడము అనే ఒక కార్యక్రమము పొరపాటు అని అనుకుంటున్నప్పుడు, మనకు సుమారు 2000 కిలోమీటర్ల దూరం లోపల హిమాలయ పర్వత సానువులలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల వెళ్ళి 6,200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఒక 520 మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవడము, అక్కడ పవర్ ప్లాంట్ను నెలకొల్పడము, మన పెట్టుబడితోని అక్కడ పవర్ ప్లాంట్ను నిర్మించడం అనేది ఎంతవరకు సహేతుకం అనేది చర్చ చేసుకోవాలి. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకునే విషయంలో కూడా ఎంత కసరత్తు జరిగింది అంటే మీలాంటి వాళ్ళతో డిస్కస్ చేయడం కావచ్చు, అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంకా అనేక ఇన్పుట్స్ తీసుకోవడం కావచ్చు, ఎంత లాంగ్
కసరత్తు జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం మీరు అప్పటికే మనం పడుతున్నటువంటి కష్టాలకు తోడు ఇంకోటి ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అప్పటికి ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ను కూడా ఎత్తేయడం జరిగింది. తెలంగాణకు రావాల్సినటువంటి విద్యుత్ ఉత్పత్తి లోపల మనకు రావాల్సినటువంటి వాటాను కూడా ఆయన మనకు ఇవ్వకుండా ఇచ్చేయడం జరిగింది. లోయర్ సిలియర్ వెళ్ళిపోయింది. 1000 మెగావాట్ ఉన్న 6600 మెగావాట్కు 1000 మెగావాట్ మనకు షార్ట్ ఫాల్ అయ్యింది. అయిన తర్వాత మనం అప్పుడు 2000 మెగావాట్లు ఛత్తీస్గఢ్తో తీసుకుంటే అది కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పవర్ ప్లాంట్ కాబట్టి అక్కడ ఎటువంటి దీనికి అవకాశం ఉండదు. అంటే ట్రాన్స్పరెంట్గా చేసుకునే ఒక అగ్రిమెంట్ అనే ఉద్దేశంతో అప్పుడు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అగ్రిమెంట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి కసరత్తు అప్పుడు నాగార్జున సాగర్ దగ్గర మేధోమదన సదస్సు జరిగింది. అప్పటి జేఏసీ నాయకులు కావచ్చు, ఇరిగేషన్కు సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి, వివిధ రంగాలకు సంబంధించిన అందరు నాయకులతోని ఒక పెద్ద మేధోమదన సదస్సు జరిపి అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే తర్వాత అప్పటి ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకొని ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకోవడం అనేది ఒక చారిత్రక ఘట్టము. అది చేసుకున్న తర్వాతనే మనకు చాలా అక్కడ బిగినింగ్లో ఎటువంటి స్టెప్స్ పడ్డాయి ఒప్పందం జరిగిన తర్వాత ఎట్లా స్టెప్స్ పడ్డాయి అక్కడ ఆ విద్యుత్ రాష్ట్రానికి తీసుకురావడంలో జరిగినటువంటి ప్రాసెస్ ఏంటి? అంటే మనకు నార్త్కు సౌత్కు కారిడార్ లేకపోయిందనమాట. అంతకుముందు మనకు 765 కేవీ లైన్ అనేది డిచ్పల్లి వార్దా నుండి డిచ్పల్లి వరకు వేసుకోవాల్సిన లైన్ అది. ఆ లైన్ వేసుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉండే. ఆ మధ్య భారత అడవుల గుండా వెళ్ళాల్సినటువంటి లైన్ కాబట్టి ఆ లైన్ను మనము వార్ ఫుటింగ్ లోపల పర్సనల్గా దాన్ని రివ్యూ చేసి దానికి కావాల్సినటువంటి నిధులను కేటాయించడం, దానికి కావాల్సినటువంటి రెగ్యులర్ మానిటర్ చేయడం వల్లనే అది సాధ్యపడింది. అది సాధ్యపడిన తర్వాతనే మన తెలంగాణ రాష్ట్రము అప్పుడు 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక 6 months లోపలనే మనము ఆల్మోస్ట్ ఆల్ కరెంటు కష్టాల నుంచి బయటికి రావడం జరిగింది. అనంతర కాలం లోపల 2018 జనవరి 1 నుంచి అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు గృహం కావచ్చు, వాణిజ్య, పారిశ్రామిక మరియు వ్యవసాయ వినియోగదారులకు కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చుకునే ఒక స్థాయికి రావడం జరిగింది. అది అంటే ఈ నేపథ్యం ఎందుకు చెప్పడం జరుగుతుందంటే మనం ఈ రోజు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఒప్పందము ఇంకా జరగలేదు అనుకుంటున్నాను. ఇది 26 crores రూపీస్ ప్రీమియం కింద ఏదో డబ్బులు కట్టి తర్వాత డిపిఆర్ తయారు చేయడము, దాని తర్వాత అనంతరము ఫీజిబిలిటీ అవన్నీ కూడా స్టడీ చేస్తారు. దానికి ఏదో 3 సంవత్సరాల కాలపరిమితి కూడా పెట్టినట్టుంది. అయితే ఇవన్నీ జరగడానికి ఒకటేందంటే అక్కడ మనము పవర్ ప్లాంట్ పెట్టడం వల్ల మనకు జరిగే లాభాలేంది, మనకు జరిగే నష్టాలేంది, అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మనకు ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంది అనేది ఒకటి ప్రధానంగా మనం చర్చించుకున్నప్పుడు ఫస్ట్ మనం పెట్టుబడి పెట్టాలి. అక్కడ 6,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఏదైతే మనం ప్రాజెక్టు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నామో సెలి మరియు మియార్ అనే అవి స్పితి అండ్ లహోలీ జిల్లా అని అంటాం, స్పితి వ్యాలీ అంటాము. స్పితి వ్యాలీ లోపల ఉంటాయి అవి పాకిస్తాన్కు కొంచెం బార్డరింగ్. మోరోవర్ అవన్నీ కూడా హిమాలయ పర్వతాలు ఉంటాయి కాబట్టి అక్కడంతా కూడా చాలా సెన్సిటివ్ ప్లేసెస్ అనమాట. తరచుగా భూకంపాలు రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశాలు మరియు నిరంతరము మంచుతోని కప్పబడి ఉండే ప్రదేశాలు. అదే కాకుండా మంచు తుఫాన్లు వస్తూ ఉంటాయి, ల్యాండ్ స్లైడింగ్స్ జరుగుతుంటాయి, కొండ చర్యలు విరిగిపడి అప్పుడప్పుడు రోడ్లు ఇది అవుతూ ఉంటాయి. అక్కడికి సరిపోను రహదారి సౌకర్యం కూడా లేదు. ఇంతకుముందు గతంలో చేసుకున్నటువంటి మేసర్ అండ్ బేర్ కంపెనీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎన్టీపీసీ వాళ్ళు కూడా ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా వెనక్కి తగ్గిపోవడం జరిగింది. అదంతా కూడా చాలా డీటెయిల్గా మనకు తెలిసిన విషయం అది. దాని గురించి కూడా నేను చెప్తాను. అయితే అటువంటి పరిస్థితుల లోపల మనం అంత దూరం వెళ్ళి అంత రిస్క్ తీసుకొని అక్కడ పవర్ ప్లాంట్ పెట్టాల్సిన అవసరం ఉందా అంటే ఒక రకంగా అది మనము దుస్సాహసమే అని చెప్పొచ్చు అనమాట. అది ఒక ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. మనం ఉండిపోయి అక్కడ ఒక ఛాలెంజింగ్ టాస్క్ లోపల మనం ఇరుక్కుంటున్నట్టే. పవర్ ప్లాంట్ నిర్మాణం జరగాలంటే అక్కడ అంటే అందులోపల ఉన్నటువంటి స్థూలంగా వాళ్ళు చేసుకున్నటువంటి ఎంవైయూ లోపల ఉన్నటువంటి స్థూలంగా ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఒకటి మనము పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి టోటల్గా మనదే ఉంటుంది, 100% పెట్టుబడి మనమే పెట్టాలి. తర్వాత పవర్ షేర్ ఉంటుంది అనమాట. పవర్ షేర్ అంటే మనము ఉత్పత్తి అయ్యే విద్యుత్ లోపల ఫస్ట్ 12 years 12% ఇవ్వాలి. తర్వాత 18 సంవత్సరాలు వాళ్ళకి 18% ఇవ్వాలి. అంటే 12 + 18 అంటే 30 years. 30 years నుంచి 40th year వరకు వాళ్ళకు 30% పవర్ షేర్ ఇవ్వాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకు. ఎవరికి హిమాచల్ ప్రదేశ్ వాళ్ళకు 30% ఇచ్చిన తర్వాత 40 ఏళ్ల తర్వాత మనకు ఆ పవర్ ప్లాంట్ మీద ఎలాంటి హక్కులు ఉంటాయి. అంటే అది వదిలిపెట్టి రావాలి, లేకపోతే ఆ ప్రభుత్వం 40 ఏళ్ల తర్వాత ఉండదు అనమాట, వదిలిపెట్టాల్సింది. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ మటుకు న్యాచురల్. అక్కడ
ఎందుకంటే అక్కడ ప్లాంట్ పెడుతున్నాం కాబట్టి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ స్థానిక వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ ఇవ్వమని అడుగుతారు తప్పించి మన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకున్నప్పుడు ఛత్తీస్గఢ్ రెగ్యులేటరీ కమిషన్ టారిఫ్ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు, తెలంగాణ వాళ్ళు డిసైడ్ చేయాలి కదా అని చెప్పి అప్పుడు మనకు గొడవ వీళ్ళందరూ కూడా ప్రశ్నించడం జరిగింది అప్పుడు ప్రభుత్వాన్ని. ఈ రోజు కూడా ఇక్కడ టారిఫ్ రేటు డిసైడ్ చేయాల్సింది మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి రెగ్యులేటరీ కమిషనే తప్ప మనకు ఎటువంటి అధికారం ఉండదు దాని లోపల. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ మనము కట్టే ట్యాక్సులు కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు కట్టే సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనమే కట్టాల్సి ఉంటుంది. ప్లస్ మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా మనమే బేర్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడికి మనము విద్యుత్తును మనము అంటే రవాణా చేసుకోవడానికి, సరఫరా చేసుకోవడానికి, ఇక్కడికి చేసుకోవడానికి కాబట్టి ఛార్జెస్ కూడా మనం అంటే ఇవన్నీ విషయాలు ఆలోచన చేసినప్పుడు అంటే మనము ఇన్ని పెట్టుబడులు పెట్టి ఇన్ని రకాలుగా మనము ఇంకొకటి ఇక్కడ ఏంటంటే 1.5% అక్కడ లోకల్ ఏరియా డెవలప్మెంట్ కోసం ఫండ్ పెట్టాల్సి ఉంటుంది. 1.5% ఆఫ్ 6,200 crores నుంచి 1.5% అక్కడ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ పెట్టాలి. అదే రకంగా 1% ఏమో 1% ఆఫ్ పవర్ ప్రొడ్యూస్డ్ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల కోసం మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళకు సంవత్సరానికి నిరాశ్రయులు కావచ్చు, అక్కడ ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల జరిగే నిరాశ్రయులు అవుతారు కదా వాళ్ళ కోసం కూడా ప్రతి నెల 100 units per month per ఫ్యామిలీ మనము ఆ కాస్ట్ కూడా కట్టియాలి. ఆ కాస్ట్ కూడా కట్టియాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ అన్నీ కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరమైన ఇన్ని కండిషన్స్ ఇంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాక మరి పోవడం దేనికి, అక్కడ నిర్మాణం చేయడం దేనికి? అది ఆ విషయానికి వస్తే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం లోపల మనం సుమారు ఇప్పుడు 20,000 మెగావాట్ల కెపాసిటీకి చేరుకున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు తవరికి 7,776 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రము ఈరోజు 20,167 మెగావాట్లకు చేరుకున్నదన్నమాట. 167 మెగావాట్లు. ఇది ఇంకా మనం వైటీపీఎస్ ఫుల్ ఫ్లెడ్జ్గా మనం ఛార్జ్ చేసుకున్నట్టయితే ఇంకో 1,600 మెగావాట్లు దీనికి యాడ్ అవుతుంది. అదే రకంగా సింగరేణి వాళ్ళు కూడా ఇప్పుడు మనం రామగుండం లోపల ఒక జెన్కో ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాము. సింగరేణి వాళ్ళు కూడా ఒక ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారు. అదే రకంగా మనకు ఎన్టీపీసీ నుంచి మనకు షేర్ రావాల్సింది ఉన్నది. రెండవ దశ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వస్తే మనం ఈజీగా 25,000 మెగావాట్ వరకు మనకి ఇక్కడనే మనము పవర్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన దగ్గర సోలార్ కావచ్చు, సోలార్ గురించి మీరు మళ్ళీ డీటెయిల్గా చెప్పండి. సోలార్ కావచ్చు అంటే ఇప్పుడు ఇంత అవకాశం ఉన్నా, ఇంత మన దగ్గర విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అన్ని వనరులు ఉన్నప్పుడు దీనిపైన ఎందుకు మరి కాన్సన్ట్రేషన్ చేయట్లేరు ప్రభుత్వం? అంటే సరిగ్గా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేవాళ్ళు లేకనా, సలహాలు ఇచ్చేవాళ్ళు లేకనా ఏంటి? అంటే ప్రభుత్వము ఆలోచన ధోరణి మీద కూడా కొన్ని విషయాలు ఆధారపడి ఉంటాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రభుత్వము ఇప్పటికి కూడా మీరు అన్నట్టు ఈ రివర్స్ పంపింగ్ సిస్టమ్ ఉంటుంది మనకు, అంటే పంపుడు స్టోరేజ్ సిస్టమ్. ఇప్పుడు ఈరోజు మన దగ్గర శ్రీశైలము, నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఆ జల విద్యుత్ కేంద్రాల లోపల మనకు జనరేటర్ కూడా ఉందన్నమాట. పంపింగ్ అంటే మనం వాటర్ను కింది నుంచి మళ్ళీ అంటే డే టైం అంతా కూడా మనకు సోలార్ వస్తుందండి. సోలారు విపరీతంగా వస్తుంది కాబట్టి డే టైం మనకు డిమాండ్ ఎక్కువగా ఉండదు. డిమాండ్ ఎక్కువగా లేని సమయం లోపల కింద ఉన్నటువంటి నీటిని పైకి పంపు చేసుకొని డిమాండ్ ఎక్కువగా ఉండే పీక్ లోడ్ అవర్స్ లోపల సాయంత్రము 6 గంటల నుంచి 10 గంటల వరకు కావచ్చు, లేకపోతే ఉదయం 6 నుంచి 10 వరకు వీటిని మనము పీక్ డిమాండ్ టైమింగ్స్ అనుకుంటాం. ఈ టైమింగ్స్ లోపల మళ్ళీ మనము రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని పైకి తోడేసి మళ్ళీ విద్యుత్తును మనకు అంటే మార్కెట్లో ఎక్కువ రేటుకు లభ్యమయ్యే సమయం లోపల మనం విద్యుత్తును వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పంపుడు స్టోరేజ్ పవర్ మనం జనరేట్ చేసుకోవడానికి మనకు తెలంగాణ లోపల విపరీతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి పథకాలు కావచ్చు, వీటిని మనము కొద్దిపాటి మాడిఫికేషన్ చేసుకోవడం వల్ల మనం ఇది చేయొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే భారతదేశం మొత్తం మీద పంపుడు స్టోరేజ్ ప్లాంట్లు ఇంప్లిమెంట్ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మన దగ్గర ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఎడమగట్టు కాలువలో కావచ్చు, లేకపోతే శ్రీశైలం ఎడమగట్టు కాలువ కావచ్చు, నాగార్జున సాగర్ లోపల కావచ్చు, మన దగ్గర రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఆల్రెడీ మనం ఉపయోగించుకుంటున్నాం కూడా సాగర్ లోపల. అదేవిధంగా మనము శ్రీశైలం లోపల కూడా అవకాశం మనకున్నది. ఈ రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా, పంపుడు స్టోరేజ్ సిస్టమ్ ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి మనకు పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు 5 దశల్లో చేస్తున్నారు. 5 దశల లోపల 3
దశల లోపల అది టేకప్ చేసినట్టయితే కనీసం 3,000 మెగావాట్లు అక్కడికి వెళ్తుంది. మనం కేవలం 500 మెగావాట్లకు వెళ్తున్నాం, కానీ ఇక్కడ మనం 3,000 మెగావాట్లు మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇప్పటికి రాష్ట్రంలోనే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అనేక అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ముమ్మాటికి వృధా ప్రయత్నం అని విద్యుత్ రంగ నిపుణులు కూడా చెబుతున్నారు. తెలంగాణలోనే విద్యుత్ ఉత్పత్తికి పుష్కలంగా అవకాశాలు ఉన్నా కూడా మరి హిమాచల్ ప్రదేశ్ గుదిబండను తెలంగాణ పైన ఎందుకు పెడుతున్నారంటూ విద్యుత్ రంగ నిపుణులు కూడా ఒక విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎస్ తులజారాం సింగ్ గారు, ఇందాక మీరు చెప్తున్నారు రివర్స్ పంపింగ్ సిస్టమ్ దానికి సంబంధించి, దాంతోపాటుగా ఇక్కడే ఈ రాష్ట్రంలోనే మన రాష్ట్రంలోనే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం కోసం ఇంకా అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి? ఒకటి సార్, అంత దూరము హిమాచల్ ప్రదేశ్లో వెళ్ళి అక్కడ ప్రజల వ్యతిరేకతల మధ్యన ఆల్రెడీ అక్కడ ఉదయ్పూర్ అనే దగ్గర ప్రజలు కూడా చాలా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ చాలా సెన్సిటివ్ ఎన్విరాన్మెంటల్ ఏరియా అది. నిజంగా చెప్పాలంటే హిమాలయ పర్వత ప్రాంతాలు మనందరికీ కూడా తెలుసు, చాలా సెన్సిటివ్ ప్రాంతాలు. మోరోవర్ భూకంపము ఎక్కువగా అవకాశం ఉండడానికి ఉన్నటువంటి వారు పర్యావరణానికి సంబంధించినటువంటి సమగ్ర దర్యాప్తు జరపకుండా అనుమతులు ఇచ్చిండ్రని చెప్పి అక్కడ స్థానిక ప్రజలు కూడా, అక్కడంతా గిరిజన ప్రజలు ఎక్కువగా ఉంటారు, వాళ్ళందరూ కూడా ఉదయ్పూర్ లోపల రీసెంట్గా వాళ్ళందరూ కూడా మేము ధర్నాలు చేస్తాము, నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి కూడా వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చి నిరసన ప్రదర్శనలు చేయడం జరిగింది. మనం అంత దూరం వెళ్ళి అక్కడి ప్రజలను అక్కడి పర్యావరణాన్ని విధ్వంసం చేసి మనం అక్కడ పవర్ ప్లాంట్ పెట్టడం కంటే కూడా మన దగ్గర చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి తెలంగాణ లోపల. ఎందుకంటే నేను ఇంతకుముందు తమరికి చెప్పినట్టు పంపుడు స్టోరేజ్ పవర్ గురించి, ప్లాంట్ గురించి నార్త్ ఇండియన్స్ కానీ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి చాలామంది వచ్చి మన దగ్గర స్టడీ చేస్తూ ఉన్నారు. మన దగ్గర ఒక అద్భుతమైన అవకాశము పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కాళేశ్వరము మరియు పాలమూరు రంగారెడ్డి జిల్లాలు పథకాలు సార్. కాళేశ్వరం లోపల మనము అన్నారము, సుందిల్లా అక్కడ మన ఇప్పుడున్నటువంటి మెకానిజంకు ఇప్పుడు పంపుల బదులు అక్కడ జనరేటర్లను కూడా పెట్టుకున్నట్టయితే అక్కడ కూడా మనం పవర్ ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిలో ఇక్కడ హెడ్ ఎక్కువ ఉందంట ఇరిగేషన్ వాళ్ళు ఇంతకుముందు చెప్పినటువంటి విషయము. పాలమూరు రంగారెడ్డిలో మటుకు 3,000 మెగావాట్ల వరకు ఇప్పటి వరకు కేవలం ఒక స్టేజ్లో మాత్రమే పంపింగ్ సిస్టమ్స్ అవి అరేంజ్ చేసినారట, ఇన్స్టాలేషన్ అయినట్టుంది. ఇంకా మిగిలిన 3 ప్లేసెస్ దగ్గర ఈ జనరేటర్ పంప్ కమ్ జనరేటర్ ఆ మెకానిజంను మనం మాడిఫై చేసుకొని పెట్టుకున్నట్టయితే కనీసం 3,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది. పాలమూరు రంగారెడ్డి పథకం యొక్క 35,000 కోట్ల అంచనాలతో చేస్తున్నట్టున్నారు. అందులోపల ఒక 30% అంటే 10,000 మెగావాట్లు, 10,000 కోట్లు, 10,000 కోట్ల వ్యయంతో మనము 3,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అవసరం. అంటే కేవలం 3 కోట్లకు 1 మెగావాట్ వస్తుంది మనకు. అక్కడనేమో మనం 10 కోట్ల పైన పర్ మెగావాట్ ఖర్చు చేస్తూ ఉన్నాము, ఇక్కడ తక్కువ దీంతోనే వస్తుంది. అదే రకంగా మన దగ్గర ఈ సోలార్కు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి, విండ్ మిల్కు కూడా అవకాశాలు ఉన్నాయి. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అని చెప్పి మధ్యన వస్తుంది. అంటే మనము ఆఫ్ పీక్ అవర్స్ లోపల విద్యుత్తును తీసుకొని బ్యాటరీలలో స్టోరేజ్ చేసి డిమాండ్ ఉన్నప్పుడు మనం మళ్ళీ గ్రిడ్కు అనుసంధానం చేసే ప్రక్రియ. రీసెంట్గా శంకర్పల్లి లోపల 250 మెగావాట్ను జెన్కో ఆధ్వర్యం లోపలనే చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. అటువంటి మంచి పరిణామాల ద్వారా, అటువంటి మంచి నిర్ణయాల ద్వారా కూడా మనము విద్యుత్ రంగాన్ని మంచిగా అంటే ప్రజలకు ఈ గ్రీన్ ఎనర్జీ ద్వారా ప్రజల యొక్క అవసరాలను తీర్చుకుంటా తక్కువ ఖర్చుతో పర్యావరణ నష్టం లేకుండా ఎక్కడ వేరే స్టేట్కి పోయి మన ఎక్కువ ఖర్చు చేయకుండా ఇక్కడ తక్కువ ఖర్చుతోటి నాణ్యమైనటువంటి విద్యుత్ తయారు చేసే అవకాశం ఉంటే తద్వారా మన ప్రాంత ప్రజలకు డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ యొక్క ప్రధానమైన నినాదమే అది కదా, మన నియామకాలు, నిధులు, నీళ్లు అనుకున్నాం కాబట్టి నియామకాలకు కూడా మనకు వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణలోనే ఇటువంటి ప్రాజెక్టులు టేకప్ చేయాల్సిన అవసరం ఉన్నది. సోలార్ కూడా భారీ ఎత్తున చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్లకు పిఎం కుసుమ్ కింద 1000 మెగావాట్ ప్లాంట్స్ పెడతామని చెప్పి అన్నారు పిఎం కుసుమ్ కింద. దాని లోపల కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ రైతులకు, నిజమైన రైతులకు మాత్రమే అవకాశం ఇచ్చి, అన్లక్కీలి ఆ మధ్యన చాలా అలిగేషన్స్ వచ్చినాయి పిఎం కుసుమ్ మీద కూడా. దాని లోపల స్త్రీ శక్తి అనే ఒక ఆంధ్రాకు సంబంధించినటువంటి ఒక కంపెనీ 2,400 అప్లికేషన్లు ఒక్క కంపెనీ పెట్టింది. పిఎం కుసుమ్ అనేది రైతుల కోసము, రైతులను అభివృద్ధి పథంలో నడపడానికి తీసుకొచ్చినటువంటి పథకం. ఆ పథకం లోపల వేరే ఇండస్ట్రియలిస్టు, క్యాపిటలిస్టులు రావడము, అటువంటప్పుడు ఎవరికొకరికి అదాని అటువంటి వాళ్ళకు మొత్తం అన్ని మెగావాట్లు వాళ్ళకే ఇచ్చేసి చేయమనడానికి అవకాశం ఉంటుంది. కానీ అది కాకుండా ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు, రైతులకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి వాళ్ళను స్వయం సమృద్ధి పరులను చేయాలి, వాళ్ళను లక్షాధికారులను, కోటీశ్వరులను చేయాలని
చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం లోపల సోలార్ ఎనర్జీ విషయం లోపల మట్టుకు రాష్ట్ర ప్రభుత్వము సోలార్ రంగం లోపల ఎవరైతే పిఎం కుసుమ్ పథకం కింద 1 మెగావాట్ 2 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ముందుకు వచ్చిండ్రో వాళ్ళకు కూడా తప్పకుండా సబ్సిడీలు ఇచ్చి సరి అయిన ప్రోత్సాహకాలు ఇచ్చి బ్యాంకుల ద్వారా అవసరమైనటువంటి నిధులను సమకూర్చి ఎంకరేజ్ చేసినట్టయితే ఇక్కడి జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ప్రజలకు అవకాశాలు పెరుగుతాయి, విద్యా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎట్ ద సేమ్ టైం మనకు మంచి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకున్న సో విద్యుత్ ప్లాంట్లలో చాలా రకాలు ఉంటాయి, సోలార్ కావచ్చు, తర్వాత హైడల్, థర్మల్, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో వాటిల్లో అంటే వేటి దానికి ఎట్లా ప్రత్యేకం అంటే సార్ ఇక్కడ ఏంటంటే బేస్ లోడ్ మట్టుకు థర్మల్ పవర్ ప్లాంట్నే మనం బేస్ లోడ్గా తీసుకుంటాము. మనకు సోలారు డే టైంలోనే అవైలబుల్ ఉంటుంది, నైట్లో అవైలబుల్ ఉంటుంది. మనకు రేయిం బగలు 24 గంటలు 360 రోజులు మనకు అందుబాటులో ఉండే విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్. కాకపోతే థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల ఒకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం బొగ్గును మండించడం వల్ల పర్యావరణం నష్టం జరుగుతున్నది, కార్బన్ ఎమిషన్స్ పెరిగిపోతున్నాయనే ఉద్దేశంతో విశ్వవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా మనము కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకునే కార్యక్రమం లోపల భాగంగా ఈ గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనకిప్పుడు సఫిషియెంట్గా థర్మల్ పవర్ ప్లాంట్లు మనకు సఫిషియెంట్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం థర్మల్ పవర్ ప్లాంట్లను సోలార్ ఎక్కువ వచ్చినప్పుడు బ్యాక్ డౌన్ చేసుకుంటా ఉన్నాం. అంటే బ్యాక్ డౌన్ చేసుకోవడం అంటే ఉత్పత్తి సామర్థ్యంను తగ్గించుకుంటున్నాం. సపోజ్ ఒక థర్మల్లో డే టైం లోపల సపోజ్ ఒక 800 మెగావాట్ ప్లాంట్ ఉందనుకోండి, 800 మెగావాట్ ప్లాంట్ను 100% ఎఫిషియన్సీతో ఉత్పత్తి చేయడం లేదు. దాన్ని ఈ సోలార్ వచ్చేసరికి మనము దీన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది ఆ రకంగా. అందుకని చెప్పి మనకు ఇప్పుడున్నటువంటి థర్మల్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ యొక్క అంచనాల ప్రకారము 2030 సంవత్సరం వరకు మన యొక్క డిమాండ్ 25,000 మెగావాట్లకు పెరుగుతుందని ఒక అంచనా. అన్ని టోటల్ మన డిమాండ్, స్టేట్ డిమాండ్ 25,000 మెగావాట్ల డిమాండ్కు సరిపోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన తెలంగాణలోనే మనము డెవలప్ చేసుకోవడానికి అన్ని రకాలటువంటి అనుకూలమైన పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ 4,000 మెగావాట్లు దామర్చర్లలో ఏదైతే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వస్తుందో అది మనకు ఒక నిజంగా చెప్పాలంటే అది తెలంగాణ విద్యుత్ రంగానికి ఒక వరంగా చెప్పవచ్చు. ఆల్రెడీ 800 మెగావాట్ పవర్ ప్లాంట్ ఒకటి సింక్రనైజ్ అయిపోయింది, కమర్షియల్ ఆపరేషన్ అయిపోయింది. ఇంకో ఫస్ట్ యూనిట్ ఏమో సింక్రనైజ్ అయింది, సిఓడి తీసుకోలేదు. అది ఈ సంవత్సరం ఇంకొక 6 months లోపల మిగిలిన 2 800 మెగావాట్ ప్లాంట్స్ కూడా మనకు అందుబాటు లోపలికి వచ్చేస్తాయి. 4,000 మెగావాట్లు అది వచ్చేసిందంటే బ్రహ్మాండమైన, అంటే మన అవసరాలు తీరిపోయే అది నిజంగా ఒక ముందు చూపుతో చేసినటువంటి వైటీపీఎస్ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చడం నిజంగా ఒక రకంగా మనం సంతోషపడాల్సిన విషయం. ఇక రాబోయే రోజుల్లో 25,000 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి అవకాశాలు తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు విద్యుత్ రంగ నిపుణులు తుల్జారాం సింగ్. తెలంగాణ పైన హిమాచల్ ప్రదేశ్తో ఒక గుదిబండ ఎందుకు పెట్టిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఇక్కడే రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అధిక ఖర్చుతోటి అక్కడ హైడల్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తోంది? దీంట్లో ఎటువంటి కుంభకోణం దాగి ఉంది అనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుల్జారాం సింగ్ గారు, ఎన్టీపీసీ లాంటి ఒక నవరత్న హోదా కలిగినటువంటి ఆ కంపెనీనే అక్కడ ఫీజిబిలిటీ కాదు హిమాచల్ ప్రదేశ్లో అంటూ అదే వెనక్కి తగ్గిన పరిస్థితి. సో ఇంత అనుభవాలు ఉన్నాయి, ఇన్ని జరిగినాక కూడా అక్కడికి వెళ్తే మనం పని చేయలేము. అన్నిటికంటే చాలా సెన్సిటివ్ ఏరియా, అది పాకిస్తాన్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. సో అది కూడా ఎప్పుడైనా ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం లేకపోలేదు. సో ఇవన్నీ ఉన్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా ఇప్పటికీ ఈ దశలో ఏమైనా పునరాలోచన చేస్తే ఎంతవరకు బాగుంటుంది సార్? అసలు ఈ ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్లో చీనాబ్ నది మీద స్పితి లాహౌల్ జిల్లాలో 100 మెగావాట్ల 4 యూనిట్లు, మరియు అదే రకంగా 120 మెగావాటు మేఆర్లో 120 మెగావాటు పవర్ ప్లాంట్, టోటల్గా 520 మెగావాట్ పవర్ ప్లాంట్ పెట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎంఓయూ చేసుకోవడము, అందుకు అనుగుణంగా ప్రీమియం అమౌంట్ కట్టడము, డిపిఆర్ కోసం సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు ఇంతకుముందు అన్నట్టు మోసర్ అండ్ బేర్ కంపెనీ వాళ్ళు 2016 కంటే ముందు 16 అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్, 2016 సంవత్సరం కంటే ముందు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్కు 64 కోట్ల రూపాయలు ప్రీమియం అమౌంట్ కట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అంటే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అని, అంటే దీనికి సంబంధించినటువంటి అనుమతులు అవన్నీ తేవడానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వము మరియు ప్రైవేట్ కంపెనీ ఇద్దరి భాగస్వామ్యం లోపల ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకోవడం లోపల విఫలమయ్యారు. ఆ విఫలమైన దరిమిలా
వీళ్ళు ఏం చేశారంటే మేము ఈ ప్రాజెక్టు వయబుల్ అవుతాడు లేదు, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నది కానీ మాకు ప్రాజెక్టు నిర్మాణం లోపల పురోగతి లేదు కాబట్టి ఈ ప్రాజెక్టు నిర్మాణం నుంచి మేము వైదొలగదలుచుకున్నామని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు, బేర్ కంపెనీ వాళ్ళు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విడ్రాయల్కు పర్మిషన్ ఇవ్వమని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత అక్కడి రాష్ట్ర ప్రభుత్వము లేదు, మేము విడ్రాయల్ కోసం మేము పర్మిషన్ ఇవ్వము, మీరు అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు కాబట్టి ఈ అగ్రిమెంట్ మేము టర్మినేట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఏకపక్షంగా దాన్ని టర్మినేట్ చేయడము. తర్వాత వాళ్ళు అక్కడి హైకోర్టుకు వెళ్ళడము. హైకోర్టు వీళ్ళకు 7% వడ్డీతో 64 కోట్లకు 7% వడ్డీతో సహా చెల్లించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనంతరము వీళ్ళు డబ్బులు కట్టకపోయేసరికి వాళ్ళు మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వెళ్తే హిమాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్కు సంబంధించి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ హిమాచల్ భవన్ను కూడా జప్తు చేసుకోమని చెప్పి 150 కోట్ల కింద జప్తు చేసుకోమని చెప్పి అక్కడ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఒక రకంగా రాష్ట్రానికి కూడా కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితి. తదనంతరం ఏంటంటే వాళ్ళు 64 కోట్లు కట్టడం అనేది మాకు పెద్ద విషయం కాదు, కాకపోతే ఇది ఒక ప్రెస్టేజ్కి సంబంధించిన విషయము, అగ్రిమెంట్ను డివేట్ అవుతున్నారు వీళ్ళని చెప్పి వాళ్ళు ఏదో న్యాయ పోరాటం చేస్తున్నట్టు ఉంది. దీని అనంతరం ఏమైందంటే ఎన్టీపీసీ వాళ్ళు కూడా అక్కడ పెట్టడానికి ప్రయత్నించి వాళ్ళు కూడా 3 సంవత్సరాల తర్వాత ఇది వయబుల్ కాదు, ఇన్వయబుల్ అని చెప్పి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో మనం అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టును చేయడం అనేది అక్కడ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఒకటి పెట్టుబడులన్నీ మనయి, మన అవకాశాలన్నీ మనం పోగొట్టుకోవడము, వాళ్ళు చెప్పిన రేటుకు మనం కరెంటు కొనుక్కోవడము, 40 సంవత్సరాల తర్వాత మనం అక్కడ నుంచి విత్డ్రా కావడము, ఇవన్నీ కూడా మనకు డిసడ్వాంటేజెస్. ఇవే కాకుండా అక్కడికి రహదారి సౌకర్యం లేదు. మన బార్డర్స్ లోపల బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది సార్, బీఆర్ఓ అంటాం. బీఆర్ఓ వాళ్ళే రోడ్లను నిర్మిస్తారనమాట. బార్డర్స్ లోపల సైన్యం, అది సైన్యానికి సంబంధించినటువంటి రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మిస్తారు. వాళ్ళు 2023 లోపల వాళ్ళు ఏదో డిపిఆర్ తయారు చేశారు. ఆ రోడ్డు ఆ పర్వత ప్రాంతాలల్లో, హిమాలయ పర్వత ప్రాంతాలలో రోడ్లు నిర్మించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అక్కడికి అప్రోచ్ లేదనేది ఒకటి ప్రధానమైన ఆరోపణ. అప్రోచ్ లేని దగ్గరికి మనము హెవీ ఎక్విప్మెంట్, జనరేటర్లు కావచ్చు, లేకపోతే ఈ టర్బైన్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్, వెహికల్స్ వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితులు. మోరోవర్ అక్కడ భూకంపం సంభవించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకటి మంచు తుఫాన్లు వస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నట్టే ప్రజలు అక్కడ జీవ వైవిధ్యాన్ని దెబ్బతీయకూడదు. మా దగ్గర అరుదైన జంతుజాలం ఉన్నది, అరుదైన జీవజాలం ఉన్నది, వాటికి నష్టం జరుగుతుంది. మేము జంతు ప్రేమికులు, జనరల్గా గిరిజనులు జంతు ప్రేమికులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మా దగ్గర ఇక్కడ ప్రాజెక్టు పెట్టొద్దని చెప్పి వాళ్ళు భారీ ఎత్తున అక్కడ నిరసనలు తెలపడము మరియు అభ్యంతరాలు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి ఇప్పటివరకు రాలేదు. ఇటువంటి పరిస్థితులలో మనం అక్కడికి వెళ్ళి మన తెలంగాణ యొక్క ఇంట్రెస్ట్లను మనము పనంగా పెట్టి అక్కడ ఛాలెంజింగ్ కోసం వెళ్ళినట్టుంది తప్పించి ఏదో మనము కంఫర్టబుల్గా కన్వీనియంట్గా వెళ్ళి మనం ఒక పవర్ ప్లాంట్ నిర్మించి మన రాష్ట్ర ప్రజలకు మేలు చేయగలిగే పరిస్థితులు అక్కడ కనిపించడం లేదు. కాబట్టి ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగడమే ఉత్తమమైన మార్గం అని చెప్పి పునరాలోచన చేసి ఈ ప్రాజెక్టును నుంచి వైదొలగడమే ఉత్తమ మార్గం అని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. రైట్. ఇక హిమాచల్ ప్రదేశ్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిందో హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం అనేది, సో అది ఏ రకంగా కూడా అక్కడ ఫీజిబిలిటీ లేదు, అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు, అక్కడ జంతుజాలం డిస్టర్బ్ అవుతుందని అక్కడ లోకల్ వాళ్ళు ఆందోళన చేయడం ఒకటైతే, తర్వాత అక్కడ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది, తర్వాత మంచు తుఫాన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది, భూకంపం వచ్చే ప్రమాదం ఉంటుంది, తర్వాత పక్కనే పాకిస్తాన్ బార్డర్, అక్కడి నుంచి వచ్చే అనేక సమస్యలు, ఇవన్నీ కూడా ఒక ప్రతికూలతలు ఉన్నాయి. ఫీజిబిలిటీ లేనటువంటి దాంట్లో ఎందుకు ప్రాజెక్టులు నిర్మిస్తుంది అంటూ విద్యుత్ రంగ నిపుణులు అడుగుతున్నారు. మరోపక్క రాజకీయంగా కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. దీంట్లో కుంభకోణం దాగి ఉంది, ప్రజాధనాన్ని లూటీ చేసేటువంటి ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు రాజకీయంగా విమర్శలు కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ తులజారాం సింగ్ గారు. థ్యాంక్ యూ. ఎస్, ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదంలో ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.